పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిసరాల్లోని ప్రజల జీవితాలు చీకటిమయం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణ భూసేకరణకు యాజమాన్యం ఈ నెల 28న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని అన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చందర్ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో ముఖ్య భూమిక పోషించే కాంట్రాక్ట్ కార్మికులు యాజమాన్యం విస్మరించిందన్నారు. కార్మికుల పిల్లలకు మెరుగైన విద్య వైద్యం అందించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని చందర్ కోరారు. ఈ నెల 28న పట్టణ బంద్ కు పిలుపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఎన్టీపీసీ ఇలా ఈ ప్రాంతంలో భూ నిర్వాసిత కుటుంబాలన్నీ కూడా చీకటిమయం చేసినాయి. వాళ్ళ జీవితాలన్నీ కూడా చీకటిమయం అయిపోయినాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు. వాళ్ళ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ గ్రామాలలో కనీస మౌలిక వసతులను కల్పించే విధంగా చేయరు. ఆ మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి విధంగా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వరు. కనీసంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించేటువంటి విధంగా సౌకర్యాలు కూడా కల్పించరు. అందుకోసమే ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని. రేపు 28వ తారీఖు పబ్లిక్ హియరింగ్కు ముందే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4000 మంది కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కోసం సూపర్ ప్రైమరీ ఈ ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్యం విషయంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు కానీ భూ నిర్వాసిత గ్రామాలు కానీ. భారతదేశానికే